అమెరికాలో దోస గ్రిల్ రెస్టారెంటు. ఇందులో రుచికరమైనటువంటి దోసలు యమ్మీగా ఇండియాలో చేసినట్లు చట్నీలు, అన్ని రకాల చట్నీలు, అలానే దోసలు కూడా ఉంటాయి. సో లోపలికి వెళ్ళి మనం ఆ దోశ ఏంటో చూద్దాం. చూడండి, లోపల పెద్ద దోశ కనబడుతుంది చూడండి, సూపర్ కదా. సో చూడండి, లోపలికి ఎంటర్ అయినగానే మంచి పెద్ద దోశ కనబడుతుంది. సో బిగ్గెస్ట్ దోశ అనమాట. ఇలాంటి దోశ ఇప్పుడు ఆర్డర్ చేద్దాం మనం. మెన్యూలో ఏమేమి ఉన్నాయో చూద్దాము. మెన్యూలో అయితే అన్ని రకాలు ఉన్నాయి, వెజ్, నాన్ వెజ్. దోశకి సపరేట్గా కార్నర్ పెట్టారు. మొత్తం అన్నీ చూద్దాం గైస్ ఈరోజు. సో ఏ దోశ బాగుంటుందండి మీకు ఫేమస్? ఘీ దోశ, రవ్వ ఆనియన్ మసాలా దోశ, ఓకే, ఆనియన్ చిల్లీ ఉత్తప్పం, ఓకే, మైసూర్ మసాలా దోశ. వావ్. అయితే ఒక మంచి గీ దోశ కావాలండి నాకు, పెద్దది, చాలా పెద్దది కావాలి. డెఫినెట్గా అండి, చేస్తారా? తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నేను గీ దోశ ఆర్డర్ చేశాను, చాలా పెద్దది. ఎంత పెద్దదంటే అది ఈ టేబుల్ అంత ఉండాలని చెప్పాను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంత పెద్ద టేబుల్ దోశ అనమాట. సో ఆ దోశ మనకి తెచ్చిస్తారు ఇప్పుడు. లోపల యూజువల్గా అయితే అందరికీ వేరు. ఇది మన ఛానల్ కోసం, వినయ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ కోసం నేను సపరేట్గా ఓనర్ గారితో మాట్లాడి సపరేట్గా వేపిస్తున్నాను దాన్ని. సో ఇట్స్ లైక్ 70 mm దోశ అలా అంటారు కదా ఇండియాలో, పెద్ద పెద్ద దోశలు. సో ఆ టైప్ అనమాట. లెట్స్ సీ గైస్. ఫస్ట్ అయితే మెనూ చూద్దాం ఏమున్నాయో. ఇడ్లీ సాంబార్ $7.99. నేను ఇప్పుడు చెప్పి చూసే ప్రైజ్లన్నీ కూడా ఇంటూ $1 కదా. $1 = 75, అరౌండ్ 75 ఉంది. సో ఇంటూ 75 అనమాట. ఫస్ట్ ఇడ్లీ సాంబార్ $7.99. మేదువడ అంటే మన గారెలు అంటాం కదా, $8.99. సమోసా $5.99. అంటే 2 పీసులు వస్తాయి మింట్ చట్నీతో. చిల్లీ బాజీ అంటే మిర్చి బజ్జీ అనమాట. కట్ మిర్చి తెలుసు కదా మీకు అందరికీ. స్పినాచ్ పకోడా కూడా ఉంది. ఇంకా ఇవంతా కూడా వెజ్ యాపిటైజర్స్ అనమాట. నాన్ వెజ్ యాపిటైజర్స్లో గోట్ ఫ్రై ఉంది, $14.99. గోట్ ఎక్కువ రేట్ అండి అమెరికాలో. ఫిష్ తిలాపియాతో చేస్తారు, $13.49. జింజర్ షింప్ అనమాట. షింప్ కూడా మన ఇండియా నుంచి వస్తుంది. చికెన్ లాలీపాప్ $12.49. అంటే చికెన్ వింగ్స్ని లాలీపాప్స్ కింద చేస్తారు. సో అలానే ఇప్పుడు ప్రజెంట్ నాన్ వెజ్ యాపిటైజర్స్లో చికెన్ 65, చిల్లీ చికెన్, చిల్లీ షింప్, చికెన్ పెప్పర్ ఫ్రై, గోట్ పెప్పర్ ఫ్రై. వావ్, నైస్. అసలు మెయిన్ ఇవన్నీ మనకు తెలిసినవే. ఇవన్నీ వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. చూడండి, అమెరికాలో బిర్యానీ ప్రైస్ చూడండి, $13.49 అనమాట. అమెరికాలో బిర్యానీ ప్రైస్ $13.49. గులాబ్ జామ్, రస్మలై, క్యారెట్ హల్వా కూడా దొరుకుతుంది. మ్యాంగో లస్సీ, సాల్ట్ లస్సీ. ఇండియన్ చాయ్ అయితే $1.99 అనమాట. సో ఈ కర్రీస్ అన్నీ మీకు తెలిసినవే, మన ఇండియాలో అన్ని రెస్టారెంట్స్లో కామన్గా ఉంటాయి. కానీ మెయిన్ ఇది దోశ గ్రిల్ రెస్టారెంట్ కాబట్టి దోశకి స్పెషాలిటీగా వీళ్ళు ఏం పెట్టారనేది మనం చూద్దాము. మసాలా దోశ ఫస్ట్ $11.49 అండి, అదే తక్కువ రేట్ అన్నిటిలో. ఓకే, మసాలా దోశ. హయ్యెస్ట్ రేట్ దోశ ఏంటో చూద్దాము. గీ రోస్ట్ దోశ $14.49. మనం ఇది ఆర్డర్ చేసాము ఇప్పుడు. ఇది నార్మల్ రెగ్యులర్ సైజులో అందరికి ఇస్తారు, కానీ మనకి పెద్దది ఇస్తున్నారు. ఈ మెన్యూలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది, దోశ ఎప్పుడు తినాలా అని చెప్పి. సో వన్స్ మనకి ఆ దోశ రెడీ అయిపోతుంది లోపల, అది వచ్చిన వెంటనే మీకు చూపిస్తాను. సో $14.99 అంటే ఆల్మోస్ట్, అంటే యావరేజ్ని చూసుకుంటే దోశ తినాలంటే ఆల్మోస్ట్ $1,500 ఉంది దోశ. అబ్బా, వెయిట్ చేయగా నాది గీ రోస్ట్ దోశ రెడీగా అయిపోయింది. సో అది వస్తుంది, గీ దోశ 2 ప్లేట్లో పెట్టారు. ఎంత ఉందో చూడండి అసలు. 70 mm దోశ అంటారు కదా, ఆ టైప్లో ఉంది. నేనైతే లాంగ్ షాట్లో పెట్టి తీసాను, నార్మల్ అయితే అది ఫుల్ కవర్ అవ్వట్లేదు. సో 2 ప్లేట్లు నిండుగా ఉంది మొత్తం. వీళ్ళు 2 ప్లేట్ల మీద పెట్టి తీసుకొచ్చారు. యూజువల్గా అందరికీ చేయరండి ఇది. నేను స్పెషల్గా మన వినయ్ తెలుగు ట్రావెలర్ వీడియో కోసం అడిగితే చేశారు. వెరీ నైస్ గైస్. గైస్ చూసారు కదా దోశ ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దది. టేబుల్కి సరిపోయింది కరెక్ట్గా. వీళ్ళు ఏంటంటే యూజువల్గా ఒక ప్లేట్లో ఎంత దోశ వస్తుంది. యూజువల్గా ఒక ప్లేట్ ఉంది కదా, 2 ప్లేట్స్ పెట్టారు. యాక్చువల్లీ 2 ప్లేట్స్ పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చారు. సో ఇదైతే ఇప్పుడు తినాలి, గీ రోస్ట్ దోశ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటాను గైస్. లెట్స్ స్టార్ట్.
మొత్తం ఈ దోశకైతే చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దోశ గ్రిల్ టీమ్, అలానే ఓనర్ గారికి కూడా చాలా థ్యాంక్స్. వెంకట్ గారికి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే ఇంత పెద్ద దోశ మా గురించి వినయ్ తెలుగు ట్రావెలర్ గురించి మీరు చేశారు. రియల్లీ అప్రిషియేట్. చెఫ్ కూడా చాలా థ్యాంక్స్ కష్టపడి చేసినందుకు. అట్ ద సేమ్ టైం చట్నీలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇదేమో కోకోనట్ చట్నీ, ఇదేమో జింజర్ చట్నీ అనమాట, ఇదేమో పీనట్ చట్నీ. ప్రజెంట్ అయితే బకెట్ సాంబార్ కావాలి ఈ దోశకి, కానీ వద్దని చెప్పి నేను కొంచెం అడిగాను. ప్రజెంట్ మన వీడియో కాబట్టి వేస్ట్ చేయకూడదు కదా. సో ఈ దోశ మొత్తం నేను ఆఫ్ చేసి ఇంటికి పట్టుకెళ్ళి ఫ్రెండ్స్ అందరికీ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఫస్ట్ అయితే టేస్ట్ చేస్తాము ఈ దోశ ఇక్కడి నుంచి. అందరికీ ఇది కట్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది, ఎందుకంటే అన్ని చట్నీలు ట్రై చేస్తాను గైస్ మీకోసం. పీనట్ చట్నీ అయితే ఆసమ్ ఉంది గైస్, రియల్లీ నైస్. దోశ కూడా భలే క్రిస్పీగా ఉంది, గీ రోస్ట్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ చట్నీ ట్రై చేస్తున్నాను గైస్. ఓ మై గాడ్, కోకోనట్ చట్నీ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. చూడండి అసలు భలే పేపర్ దోశ అంటారు కదా, ఆ టైప్లో భలే ఇంత పెద్ద దోశ ఎంత సన్నగా చేయడం, ఇట్స్ రియల్లీ గ్రేట్. చెఫ్కి హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ ఇండియాలో ఇవన్నీ మనకి చాలా దొరుకుతాయి, కానీ అమెరికాలో ఇలా చేయడం అనేది, ఈ చట్నీలన్నీ పెట్టి అమెరికాలో ఇలా చేయడం చాలా గ్రేట్. ఐ రియల్లీ అప్రిషియేట్ మన ఓనర్ వెంకట్ గారు ఫర్ డూయింగ్ దిస్. చూడు, కొన్ని జింజర్ చట్నీ తీసుకుంటున్నానండి నేను. కరకరలు ఆడుతుంది అసలు, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎమ్మి సూపర్ ఆసమ్. మరి గీ రోస్ట్ దోశ ఎంత క్రిస్పీగా ఉందో మీకు చూపించడానికి నేనైతే దీన్ని ఇప్పుడు బ్రేక్ చేయబోతున్నాను. చూడండి ఒకసారి, చూడండి గైస్ ఎలా అది ఆ సౌండ్ చూసారా, ఒక వ్రాఫ్ పగిలిన మన చాక్లెట్ అంటే బిస్కెట్ వ్రాఫ్ ఉంటుంది కదా, అది ఇలా కట్ చేస్తే మనం తిన్నప్పుడు ఎంత సౌండ్ వస్తుందో అలా సౌండ్ వచ్చింది. సో ఇది కూడా అలా బ్రేక్. చూడండి సౌండ్ చూసారా ఎలా వస్తుందో. ఓ మై గాడ్, ఇట్స్ రియల్లీ గ్రేట్ గైస్. ఇట్స్ రియల్లీ గుడ్ జాబ్. బాగా ఎక్స్పీరియన్స్ అయితే కానీ మన చిన్న దోశ వేయడానికి చాలామంది అలా ఇరిగిపోయి అలా వస్తుంది, కానీ ఎంత పెద్ద దోశ ఇంత పర్ఫెక్ట్గా ఆసమ్ గైస్. గీ రోస్ట్ కాబట్టి లోపల ఏమీ లేదు. యూజువల్గా మసాలా దోశ అయితే లోపల మసాలా ఉంటుంది కదా, సో అలానే గోట్ కీమాకి, చికెన్ 65కి, చికెన్ కీమాకి అంతా లోపల చికెన్ కీమా అది పెడతారు. సో అదనమాట. కష్టపడైతే ఇప్పుడు వరకు ఎంతవరకు ఫినిష్ చేశాను, నా వల్ల కాదు, ఇంకా ఫుల్గా అయిపోయింది గైస్. సో ఇది ఇంకా 3-4 తినొచ్చు, బట్ స్టిల్ ఎవరు లేరు, మా తమ్ముడు ఎవరు. సో ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను. సో దీన్ని ప్యాక్ చేయాలంటే కూడా స్పెషల్గా సిల్వర్ అల్యూమినియం ఫాయిల్ కావాలి. సో ఎంత పెద్ద అల్యూమినియం ఫాయిల్ తీసుకొచ్చి పెట్టి చూడండి గైస్, మొత్తం దోశ అంతా తీసుకొస్తున్నాను. నేను టచ్ చేసింది మాత్రం తీసేస్తున్నా మధ్యలో. సో మిగతా 75% ఇంటికి వెళ్ళిపోతుంది. గైస్ దోశ ప్యాక్ అయిపోయింది. సూపర్. ఇదే దోశ గ్రిల్ రెస్టారెంట్. సో ఇలాంటి మంచి మంచి రెస్టారెంట్ వీడియోస్, అలానే మంచి మంచి ప్లేసులు వీడియోస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, ట్రావెల్, లివింగ్, కుకింగ్ వీడియోస్ అన్నీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వినయ్ తెలుగు ట్రావెలర్ గైస్. థ్యాంక్ యూ.